ప్రకాశం జిల్లా అద్దంకిలో పేరాయపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు మంత్రి గొట్టిపాటి వివరించారు. పేరాయపాలెం కాలనీలో పీఎం సూర్యఘర్ రూఫ్టాప్ సోలార్ను మంత్రివర్యులు గొట్టిపాటి ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి నాటికి 2000 సూర్యఘర్ కలెక్షన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అనంతరం 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి మంత్రివర్యులు గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. స్థానికంగా లో వోల్టేజ్ సమస్యలు తీర్చేందుకు 4.60 కోట్లతో సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా చెప్పారు. క్లీనింగ్ అది చేసుకోవాలి చెప్పారా? ఏం చెప్పాడు? ఏం చేయాలి చెప్పు. ఏం చెప్పాడు చెప్పలా. ఊరకు బిగించి వెళ్తే వాళ్ళు రేపు కొట్టేసి పరపర రుద్దారు మరుకుందని చెప్పాడు. అదే చెబుతుంది మీకు. చేసే పని శ్రద్ధ చేయమంటున్నా. 1,25,000 ఖర్చు పెడుతున్నాం మనం. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలియకుండా ఊరకు బిగించి వెళ్ళిపోతే ఉపయోగం ఉంది. ఉన్నప్పుడు అయితే ఎండ తీసుకునే దాంట్లో కొద్దిగా తగ్గిద్ది. తక్కువ ఉండాలంటే ఎప్పుడు క్లీన్ పెట్టుకోవాలి. క్లీన్ పెట్టాలన్నా బరాబర క్లీన్ చేయకూడదు. మన టీవీ బెండ్ చేయించావు, ఇది వేసావు ఫ్యాన్లో, ఇంకేం చేసావు? కింద లాంచ్ చేయొచ్చా? రేపు నుంచి బిగిన్ చేసి ఇక్కడ ఈ ఏదైతే ఎస్సీ ఇల్లు ఉన్నాయో 8 ఇళ్ళకే స్లాబ్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. 8 ఇళ్ళకి స్లాబ్లు ఉన్న ఇళ్ళన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. అర్థమైందా? ఓకే చేయండి, పని చేయండి. ప్లస్ శంకర్ కూడా జాగ్రత్త చేసి వాళ్ళకు కూడా అవగాహన కలిపి అదే చేసా. భీమవరంలో అట్లాంటి చేసాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన ఊర్లో స్టార్ట్ చేశాం కాబట్టి ఈ ఊర్లో నుంచి వెళ్ళేటప్పుడు 8 ఇళ్ళకి చేసామంట. 8 ఇళ్ళు పెద్ద ఇబ్బంది వెళ్ళి చేయాలి. మీ కాంట్రాక్టర్ నువ్వా? మీ కంపెనీ పేరు? నువ్వు 170 సెట్లు తెచ్చావంట. 250 సెట్లు తెచ్చావు కదా. నాకు అంబేద్కర్ గారి జయంతి రోజుకి 2000 కనెక్షన్లు అవ్వాలి. అర్థమైందా నీకు? చదవటం కాదు, పని చేయాలి.